శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. తులారాశి వారికి రవి గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే బుధుని క్షేత్రంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. ఈ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, తులారాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? నవమ స్థానం అవుతుంది. అంటే భాగ్యస్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 9వ స్థానము ప్రతికూలమే. అంటే మరీ అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకుండా, అనుకూలమైనటువంటి ఫలితాలు కూడాను ఇవ్వకుండా, ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఆ స్థానం మూలకంగా మనకు కలిగే అవకాశం ఉంది. అయితే ఇది ఒక పక్కన గోచార స్థానము ఉన్నప్పటికీ, తులారాశి అధిపతి శుక్రుడు, సూర్యుడి యొక్క సంచారం గురించి మనం చూస్తున్నాం గనక రవి శుక్రులకు శత్రుత్వం ఉంది. తర్వాత రవి బుధుడి క్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ మిత్రత్వం ఉంది. అంటే ఒక రకంగా శత్రువు మిత్రుడు అంటే సమము. ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితము. స్థానరీత్యా కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనము ఈ సమయం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి ఒక అవకాశం ఎక్కువగా ఉంది అనే నిర్ణయానికి రావచ్చును. అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, సూర్యుడు ముఖ్యంగా తండ్రి విషయాలకు సంబంధించినటువంటి కారకుడు. అంటే తండ్రికి కారకుడు. 9వ స్థానం కూడాను
తండ్రికి సంబంధించినటువంటి స్థానం, అదృష్ట స్థానం. కనుక ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీరు ధార్మికమైనటువంటి విషయాలపై ఆసక్తిని పెంచుకునేటువంటి అవకాశం ఈ సమయం లోపల ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది, అయినప్పటికీ మీరు శ్రద్ధ వహించడం అవసరము. తండ్రి మూలకంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం లోపల కొంత ఆలస్యం కానీ ఓవర్లుక్ చేయడం కానీ మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయము. పెద్దల యొక్క సూచనలను పాటిస్తూ ఉంటారు, తద్వారా మీకు లాభము చేకూరుతుంది. ఇకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మీకు మంచి అవకాశాలు కూడాను ఉన్నాయి. అధికారులతో, యాజమాన్యంతో మీరు మర్యాదపూర్వకంగా ఉండడం చాలా అవసరము. ఇకపోతే వ్యాపారస్తులు బ్లైండ్గా వ్యాపార విస్తరణ చేయకుండా వ్యాపార విస్తరణపై కొంత మనస్సు నిలిపి ఒక ప్రణాళికాయుతంగా ఒక ప్లాన్ వేసుకొని మీరు ప్రారంభించినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. విదేశీ సంబంధాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అంటే మీరు వర్క్ నిమిత్తమై విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళతో మీరు సలహాలు తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క సూచనలను పాటించడం మూలకంగా మీకు ఒక మంచి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దీర్ఘ ప్రయాణాల మూలకంగా మీకు కలిసి వస్తుంది ఈ సమయము. ఇకపోతే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. అందులో కదలిక కనబడుతుంది. ప్రభుత్వ పనుల లోపల మట్టుకు కొంత ఆలస్యం గోచరిస్తుంది. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళ యొక్క అనుకూలత మీకు బాగా కనబడుతుంది. దాంపత్య జీవితం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంది. అయితే మంచి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళడం మూలకంగా పిల్లలను ఒక మంచి స్థితిలో మీరు నిలపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన మీరు మనస్సు నిలపడం చాలా అవసరము. పిల్లల యొక్క విద్య అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అంటే పిల్లలు మంచి స్థితిలో ఉండే అవకాశము ఉంది. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యి మంచి సంస్థలో చేరడము, మంచి స్థాయి లోపల ఉండడము, అది చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం. మీకు పెట్టుబడులను మట్టుకు పరిశీలించి జాగ్రత్తగా చేయండి. ఇక ఆదాయం విషయంలో మట్టుకు స్థిరత్వం కనబడుతుంది. అంటే రాబడి, ఖర్చు ఒక మోస్తరుగా ఉంది, స్థిరంగా ఉంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఆరోగ్యం కూడాను ఓవరాల్గా నిలకడగా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఓవరాల్గా మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే సంయమనము అనేటువంటిది చాలా అవసరము. తులారాశి జాతకులకు ఈ సమయం లోపల కోపాన్ని తగ్గించుకోండి. తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి మనస్తత్వాన్ని విడనాడండి. ఆలోచనను పెంచుకోండి. అప్పుడు ఈ సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయము మీకు అనుకూలిస్తుంది. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని
సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.